21వ తారీఖు జరగాల్సిన ధర్నా 20వ తారీఖు జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ భయపడిందా అంటే దీనికి సమాధానం ఏ విధంగా ఇస్తారు? 1000% కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గజగజ వణికిండు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ గారు ప్రజల్లోకి వస్తున్నాడంటే మళ్ళీ ఉబ్బెత్తున ఉద్యమం లేస్తుంది. కాబట్టి కేటీఆర్ గారిని ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో సభ జరగకూడదని పోలీస్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ అధికారుల ద్వారా పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఏదేమైనా కూడా న్యాయం అనేది బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ ద్వారా, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేయాలనుకుంటున్నదో ఆ మేలులో భాగంగా న్యాయస్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. అంటే మద్దతు మీన్స్ వాళ్ళు ఏదో మద్దతు అంటే ఆ విధంగా కాదు, న్యాయస్థానాలు కూడా న్యాయం వైపు ఉన్నారు. కాబట్టే ఈరోజు ధర్నాకు అనుమతి లభించింది. కనివిని ఎరగని రీతిలో దాదాపుగా 25,000 పై చిలుకు కార్యకర్తలతో, గిరిజన సోదరులతో బ్రహ్మాండంగా ఈరోజు లగచల్ల ఘటన బాధితులకు అండగా నేనున్నానంటూ కేటీఆర్ గారు పూరించిన శంకారావం ఈరోజు మానుకోటలో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇవాళ ఎటు చూసినా కూడా నలువైపులో కూడా జనమే ఒప్పిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, అదేవిధంగా గిరిజన సోదరులు కానివ్వండి. గిరిజన సోదరులకు ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నదనే విషయం ఈసారి మళ్ళీ తేటతెల్లమైంది. ఎందుకంటే గిరిజనులకు అన్యాయం జరగగానే ఇక్కడి బిడ్డలు సత్యవతి రాతుడక్క, కవితక్క, శంకర్ నాయక్ అన్న, రెడ్డి నాయక్ గారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా గిరిజన పక్షాన మేము ఉన్నాం, మా పార్టీ ఉంది, మా నాయకుడు కేటీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ ఉన్నాడని చెప్పి వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం చేసి ఈరోజు ఇక్కడ ఈ సభను మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్గా వివరించి ఈ సభను సక్సెస్ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. లాస్ట్ టైం ఫైనల్గా ఏదైతే కొడంగల్ సంబంధించిన ఈ లగచర్లకు సంబంధించిన భూములు లాక్కోవడం జరుగుతుందో, సో ఈ ఘటన పైన తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తానికి భయపడి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు కావచ్చు, మొత్తం ఇక్కడ లగచర్లలో వచ్చి మీటింగ్ పెడితే ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీనికి ఎట్లా చూస్తారు? ఆ సన్నాసి తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నోనికి ఆ సన్నాసికే భయం పట్టుకున్నది. లగచర్ల ఘటనకు సంబంధించి కొడంగల్కు పోయి అక్కడ వాళ్ళకు సముదాయించి వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ అది రేవంత్ రెడ్డి గారిది, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడికి పోయి ఆ ప్రజలకు చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గురించి ఆ తిరుపతి రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎస్ఐల మీద, సీఏల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు తిరుపతి రెడ్డి, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వితిన్ షార్ట్ పీరియడ్ నీ రోజులు దగ్గర పడి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. మీ అన్న నువ్వు ఢిల్లీ ఎప్పుడు తీసేస్తుందో తెలియదు. లేవు ఢిల్లీ తీసేయకపోతే మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రజానికమే గల్లా బట్టి నెట్టేటట్టున్నారు. జాగ్రత్త, ఈ మాటలు జాగ్రత్త. తిరుపతి రెడ్డి ఎవరు? ఎంపీటీసా, జెడ్పీటీసా, వార్డు మెంబరా? ఫోన్ కిస్కా కొట్టంగా తిరుపతి రెడ్డి చెప్తే ఎవడు మాట్లాడతాడు, ఎవడు వింటాడు? హూఇస్ తిరుపతి రెడ్డి? తిరుపతి రెడ్డి నథింగ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న అయినంత మాత్రం ఏదో ప్రెస్ వచ్చి మాట్లాడతాడా? వాళ్ళతో ఏం కాదు. ఇవాళ ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత ధైర్యంగా ఇవాళ ఏమన్నారు, మీరు రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు, ఆపుతా ఉన్నారు, అడ్డుకుంటామన్నారు. దమ్ము ధైర్యం ఉందా? అడ్డుకున్నారా కేటీఆర్ గారిని? పులి లెక్క వచ్చిండు, పులి లెక్క పోయిండు. దట్ ఈస్ బీఆర్ఎస్. అది కేసీఆర్ తనయుడు, అదే మా కేటీఆర్. సిపిఎం నాయకులు పోగానే ఏమంటా ఉన్నాడు? ఫార్మా కంపెనీ కాదు, నేను ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తున్నా అని చెప్తున్నాడు. అరే సన్నాసి, ఇప్పుడు పోయి నువ్వు సిపిఎం వాళ్ళు ఇంకెవరో వచ్చి మాట్లాడితే అడిగితే చెప్పాలన్నా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఫస్ట్ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా ముందు ఆ నియోజకవర్గానికి నువ్వు శాసనసభ్యునివి. అక్కడ ప్రజలు ఓట్లేస్తే గెలిచినావు. ఆ ప్రజల దగ్గరికి పోయి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయదలుచుకున్నావు అని చెప్పాలి. కానీ చెప్పకుండా సిపిఐ నాయకులు పోతే అహంకారం చేసిలా రేవంత్ రెడ్డిది. మీరు అబ్జర్వ్ చేసిలా ఫోటోలలో కాలు మీద కాలేసి అంత అహంకారమా? అరే ప్రజలు పెట్టిన భిక్ష, ప్రజలు పెట్టిన ఓటు భిక్షతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఎమ్మెల్యే అయినావు, ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ కానివి కర్మ గాలి యాక్సిడెంటల్లీ ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. 11 నెలల కాలంలోనే ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యా కేసీఆర్ ఎక్కడున్నావు రా అంటున్నారు, నానా కేసీఆర్ ఎక్కడున్నావు అంటున్నారు, మా బాపు కేసీఆర్ ఎక్కడున్నావు అంటున్నారు. ఇవాళ గిరిజన సోదరులు కూడా కేసీఆర్ గురించి ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంకా అహంకారం ఎందుకు? అంత అహంకారంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అంటే అలా సరే, ఏది ఎట్లయినా కానీ ఆయన రోజులు దగ్గర పడ్డాయి, అది మాత్రం గ్యారంటీ. మొత్తానికి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ఏదైతే సంవత్సరం కాకముందుకే తిరుగుతూ ఉన్నారు, ఆంబోతులు కూడా అట్లా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. సో దీనికి ఇట్లా ఖండిస్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అహంకారంగా కూర్చుని ఆంబోతు రేవంత్ రెడ్డి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా మేము ఉన్నామని చెప్పి తిరిగేటోళ్ళు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ. ఇవాళ ప్రజలకు ధైర్యం ఇవ్వాలి కదా, ఎవరో ఒకరు ధైర్యం ఇవ్వాలి కదా ప్రజలకి. ఇవాళ సర్పంచులు, మాజీ సర్పంచులు నీ కాన్స్టిట్యున్సీలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళకి ధైర్యం చెప్పేటోళ్ళు లేక, నీ కొరకు పని చేసి నీకు ఓట్లు ఇచ్చిన నాయకులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇవాళ అలాంటి ప్రజానికానికి ధైర్యం చెప్పాలంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ధైర్యం చెప్పాలి. కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఎందుకు నొప్పి ఎందుకు ఇంత భయపడుతున్నారు? కేసీఆర్ కేటీఆర్ గారుల పేరుతోని, కేటీఆర్ హరీష్ రావు గారుల పేరుతోని ఎంత వణుకు పుడుతుంది అంటే చూస్తే మాకే విచిత్రంగా ఉన్నది. ఇంత భయమా? రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పిన మాటలు ఏదైతే నేను అరెస్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు కూడా ఓపెన్గా మేము చెప్తున్నాం కార్యకర్తలుగా, దమ్ము ధైర్యం ఉంటే ఒక అబ్బకు కయ్యకు పుడితే అరెస్ట్ చేయి, కేటీఆర్ను టచ్ చేయి. కేటీఆర్ను టచ్ చేస్తే దమ్ము ధైర్యం కూడా నీలో లేదు అనేది మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ దట్ ఈస్ ఆ పవర్. కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది నిరూపమైంది. ఇవాళ మానుకోట గడ్డ మీద మేము అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇక్కడ కూడా మేము ఆపుతామని చెప్పిళ్ళు, రాళ్ళేస్తామని చెప్పిళ్ళు, మా ఫ్లెక్స్లు అని చెప్పిళ్ళు. అయినా కూడా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెదురు లేకుండా ప్రజల కొరకు నేను వస్తున్నా, ఏమైనా పర్వాలేదని చెప్పి ఒక ధైర్యంతో వచ్చిన కేటీఆర్, దట్ ఈస్ కేటీఆర్. అదే కేటీఆర్ ధైర్యం. ఆ కేటీఆర్ను చూస్తే మాలాంటి వందల వేల లక్షల కార్యకర్తలకు ధైర్యం, ఆ బలం గల కేటీఆర్ అంటే తక్కువ అంచనేయదు. కేటీఆర్ అనేవారు వారు 9.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా తన విధులు నిర్వర్తించి ఒక రాష్ట్రానికి వన్నీ తెచ్చిండు. ఐటీ రంగంలో బ్రహ్మాండంగా ఎన్నో సక్సెస్ చూపెట్టిండి రాష్ట్రానికి. కాబట్టి ఆ కేటీఆర్ గారి గురించి మీరు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, మీకు అర్హత కూడా లేదు. మీరు సన్నాసులు, మీరు మాట్లాడొద్దు కేటీఆర్ గురించి. ఆ కేటీఆర్ పేరు మీ నోటున పలికితే ఆ పేరు అపవిత్రమవుతుంది. ఆ కేటీఆర్ అనే పేరు అంత పవిత్రమైన పేరు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది అన్న తెలంగాణ. హైదరాబాద్ కళ్ళున్న కబుదులకు కనిపించదు, పచ్చకామలను కనిపించదు. కళ్ళున్నోనికి ఇప్పుడు గుడ్డోనికి ఎట్లా అనిపిస్తుంది? లోకం అంతా గుడ్డిగా అనిపిస్తుంది. అట్లనే చూసుకోనికి అభివృద్ధి ఏందనేది హైదరాబాదే కాదు, ఒక హైదరాబాద్ నగరాన్ని కాకుండా పల్లెటూర్లను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసిందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు, వారి సేవలు అమోఘం. బ్రహ్మాండంగా పల్లెబడ కార్యక్రమం ద్వారా బ్రహ్మాండంగా ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ వర్క్ చేసి పల్లెలను డెవలప్ చేసిళ్ళు. కేటీఆర్ గారేమో మున్సిపల్ శాఖ మంత్రిగా నగరంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించి నగరాలు కూడా డెవలప్మెంట్ చేసిళ్ళు. డెవలప్మెంట్ అంటే కేసీఆర్, డెవలప్మెంట్ అంటే కేటీఆర్. ఏదైనా కూడా మార్పుకు మరో పేరు కేటీఆర్. మళ్ళీ ఆ పాత రోజులు రావాలి, మళ్ళీ ఆ కేసీఆర్ గారి నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.